చిన్న యాక్సిడెంట్ టూ వీలర్లు ఢీకున్నాయి. రెండు బళ్లపై ఉన్న వాళ్ళు కింద పడిపోయారు. ఒక ఆయన చేతికి దెబ్బ తగిలింది. అంతే జరిగింది. ఇంత చిన్న కేసులో ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకి పంపుతారా? మామూలుగా అయితే అలా జరగదు. కానీ వికారాబాద్ పోలీసులు కాస్త డిఫరెంట్ ఏమో. 20 ఏళ్ల కుర్రాన్ని ఏకంగా జైలుకు పంపారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన వాడిని రిమాండ్ కి చేశారు. చిన్న యాక్సిడెంట్ కేసులో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు వికారాబాద్ పోలీసులు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ పోలీసులు స్థానిక నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఈ నెల 2వ తేదీన జరిగిన యాక్సిడెంట్ విషయంలో గాయపడ్డ వ్యక్తి తరపున బంధువులు స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ వేరు. కానీ అక్కడ పోలీసులు రాసిన కంప్లైంట్ పెట్టిన సెక్షన్లో వేరు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు యాక్సిడెంట్ అయిన 2 వ్యక్తులకు 3 నెలలుగా పాత కక్షలున్నట్టు ఫిర్యాదులో రాసి ఆ యువకుడిని రిమాండ్కి పంపారు. హత్యాయత్నం సెక్షన్ పెట్టి జైలుకు పంపించారు. తీరా ఇప్పుడు ఈ విషయం తెలిసి తమకు ఎలాంటి పాత కక్షలు లేవంటూ ఫిర్యాదుదారు మోహిత్ స్వయంగా మీడియా ముందుకొచ్చారు. ఇదే విషయం జిల్లా ఎస్పీని కలిసి చెప్పమన్నా కూడా చెప్తానని వివరించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గొడవపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని అనిర్వేష్ కుటుంబం కోరుతోంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ ఈ నెల 2వ తారీఖున ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రాంతంలో 2 టూ వీలర్లు ఢీకొనడంతో 2 కింద పడిపోయారు. అందులో పెద్ద అయిన జాఫర్ కి దెబ్బలు తగిలాయి. చేతికి ఒక చిన్న ఫ్రాక్చర్ అయింది. అంతే. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చికిత్స కోసం యాక్సిడెంట్ చేసిన అనిర్వేష్ డబ్బులు ఇవ్వాలని జాఫర్ అడిగారు. అనిర్వేష్ తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో మాట పెరిగి ఇద్దరికి జాఫర్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. జాఫర్ తరపున మోహిజ్ పిఎస్కి వెళ్లి ఇచ్చిన కంప్లైంట్లో కేవలం యాక్సిడెంట్ గురించే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే హత్యాయత్నం చేసినట్టు, వాళ్ళ మధ్య 3 నెలలుగా పాత కక్షలున్నట్టు, జాఫర్ని అనిర్వేష్ చంపేస్తారని బెదిరించినట్టు ఫిర్యాదులో ఉంది. ఈ కారణాలు చూపించే ఆ కుర్రాన్ని జైలుకు పంపించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. అనిర్వేష్ రిమాండ్ చేశారని తెలిసి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీడియా ముందుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి కక్షలు లేవని, కంప్లైంట్ ని అలా ఎవరు మార్చారో తనకు తెలియదని చెప్తున్నారు జాఫర్. జిల్లా ఎస్పీకి ఇదే విషయం చెప్తూ ఆ యువకుడిని వదిలిపెట్టాలని కోరారు. బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు గిట్టంగా తెలియదు. ఇంకోటి ఆడ ఫేక్ కంప్లైంట్ లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెనకకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టాము అని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ ఏంది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్ కు వాళ్ళ డాడీకి పడి రాని వాళ్ళు మమ్మల్ని వాడుకొని ఆ బాబుని ఒక జైలుకు పంపించి ఆ బాబుది జీవితం ఖరాబ్ చేసేసారు. తమ కుటుంబంపై కక్షతో ఎవరు ఇలా చేశారో ఉన్నతాధికారులు తేల్చాలంటున్నారు అనిర్వేష్ కుటుంబ సభ్యులు. చిన్న విషయానికి జైల్లో పెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. అటెంప్ట్ టు మర్డర్ కేసు అని మాకు తెలియకపోయేసరికల్లా అక్కడ ఉండి మా కొడుకుని బయటికి కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చే వరకు మాకు అటెంప్ట్ టు మర్డర్ కేసు అని మాకు తెలియదు. అంతదాకా తెలియకపోయేసరికల్లా కారు ఎక్కించి కారు తల్లుతుంటే అప్పుడు నేను కారుకు అడ్డం పడి ఏడుస్తుంటే అప్పుడు ముస్లిం వాళ్ళు వచ్చి ఏమైంది అని అడిగితే మేము కేసు ఇది పెట్టినాము, యాక్సిడెంట్ కేసు పెట్టినామని చెప్పిరు ముస్లిం వాళ్ళు. చెప్తుంటే మోయిజ్ ఏమన్నాడంటే మేము ఇది పెట్టినామక్క, ఇది అయ్యింది, ఏడ చెప్పమన్నా చెప్తామక్క అని మోయిజ్ చెప్పిండు.